ఇది ఈ స్లైడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఇది ఇంతవరకు మీకు ఎవరన్నా ఆలోచన వచ్చిందో లేదో నాకు తెలియదు. 7.5%కి 15%కి డిఫరెన్స్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13 లక్షల నుంచి 58 లక్షలు. ఎవరన్నా 58 లక్షలు కావాలనుకుంటారా, 13 లక్షలు కావాలనుకుంటారా? అందరూ తెలివైన వాళ్ళే కదా, వాళ్ళకంటే మనం తెలివైనడుగా ఉండాలి అంతే. మన ప్రజలు కూడా తెలివైనడుగా ఉండాలి. నేను ఒక్కడనుకుంటే చేయలేదు లేదు. మీరు వ్యూస్ రాయడం పోయి వాస్తవాలు రాయాల, ప్రజల్ని చైతన్యవంతులు చేయాల. అదేదో నా ఒక్కడ రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నారు మీరంతా. కొంతమంది అజెండా ఉంటుంది, హిడెన్ అజెండా. కానీ చాలా మందికి మనందరికీ జీవితంలో బాగుండాలని కోరుకుంటాం. నేను జీవితంలో బాగుండాలంటే ఏం చేయాలో చెప్తున్నాను. అందరూ చేయగలుగుతారు. లాస్ట్ ఇయర్ 8% గ్రో అయితే ఈసారి ఎందుకయ్యా మనం 1% గ్రోత్ ఎంత డిఫరెన్స్ చెప్పాను కదా. 1% నేను చెప్పిన తర్వాత లాస్ట్ టైం 3.5% ఎక్కువ గ్రో అయ్యాం. దానివల్ల ఎంత లాభం వస్తుందో కూడా దీన్ని ఒకసారి మీరు వేరే చేసుకోవచ్చు కదా. అందుకే నో యాక్షన్, నేను అందుకనే విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను కదా. అట్ట కాదు, నేనేమంటానంటే నేను మిమ్మల్ని ద్వారా ప్రజలకి ఎప్పటికప్పుడు జవాబుదారీతనం తీసుకొచ్చి నేను చెప్పింది వాళ్ళు అర్థం చేసుకుందన్నాను. నేను వస్తే అభివృద్ధి జరుగుతుందని ఒప్పుకున్నారు. అభివృద్ధి అంటే ఏంటి అని అర్థమైంది. ఇప్పుడు రోడ్లు వేసాం. నిన్న అందరూ రోడ్లో వచ్చారు. లాస్ట్ ఇయర్ గుంతల్లో ఉన్నారు. కనపడలేదు డిఫరెన్స్. డెవలప్మెంట్ కాదా అది? పోలవరం శ్మశానం అన్నారు. ఇప్పుడు పోలవరం ట్రాక్ చేశాం, పనులు పెట్టాం, భూమి విలువ పెరగల. రేపు రాబోయే రోడ్లన్నీ వేస్తే ఆటోమేటిక్గా ఆస్తి విలువ పెరుగుతుంది కదా. హైదరాబాద్ ఎట్ట పెరిగింది? సేమ్ థింగ్ కదా. 1 లక్ష రూపాయల ఆస్తి హైటెక్ సిటీ దగ్గర నా కళ్ల ముందరనే కొన్ని రోజులు పోతానే అది 1 కోటి అయింది. 40 కోట్లు అయింది. 40 కోట్లు 100 కోట్లు అయిపోయింది ఎకరా. దట్ ఈజ్ వెల్త్ క్రియేషన్. ఎందుకు పెంచారంటే అది వితండవాదం. అందుకే నేనేమంటున్నానంటే ఇప్పుడు వే ఫార్వర్డ్ నేను తయారు చేశాను. ఏ సెక్టర్లో ఏం చేయాలనో నిర్దిష్టమైనటువంటి పాలసీలు తీసుకొచ్చాను. 22-23 పాలసీలు తీసుకొచ్చాను. పెట్టుబడులు తీసుకొచ్చాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చాను. మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఇచ్చాను. ఈ రోజు ఇవన్నీ కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడతా. ఏ జిల్లా ఎట్ట గ్రో అయ్యారు చెప్తాను. చెప్పిన తర్వాత వాళ్ళు ప్రిపేర్ అయ్యి రమ్మంటాను. రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెడతాం. వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తా. ఎడ్యుకేట్ చేసి నేను అనుకున్న లక్ష్యాలను నెరవేరడం కోసం ప్రతి ఒక్కరిని డ్రైవ్ చేస్తాం. మినిస్టర్స్, సెక్రటరీస్, కలెక్టర్స్, అడ్మినిస్ట్రేషన్ మొత్తం. అప్పుడు సాధ్యమవుతుంది. నేను ఒక్కడే చేస్తే కాదు, ప్రజలు కూడా చేస్తాం. ప్రజలకు ఏం చెప్పారు? నన్ను నమ్మారు. ఏమని నమ్మారు? అభివృద్ధి చేస్తారు, సంపద వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, రెండోది మాకు వెల్ఫేర్ జరుగుతుంది. ఇప్పుడు నేను ఇది 58 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందనుకో, ఖర్చు పెడతారు కదా. పెడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. మళ్ళా ఆ డబ్బులు ఎవరికి ఖర్చు పెడతాం? పేదవాళ్ళకి ఖర్చు పెడతాం. ఇట్ ఈజ్ ఎ సైకిల్. సంపద సృష్టించకుండా ఖర్చు పెడతా ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది? నీకు అప్పు చేసి వివరిస్తారు. ఇప్పుడు మాకు అప్పు ఇవ్వడంలా. దట్ ఈస్ ది సినారియో. అప్పు తీసుకున్న తర్వాత కడతామంటే నమ్మకం ఉంటేనే అప్పు ఇస్తాడు, లేదంటే ఎందుకు ఇస్తాడు? ఒకరోజు మొహమాటంతో మాట్లాడతాడు, 2 రోజులు తప్పించుకుంటాడు, 3 రోజులు తిరగబడతాడు. నువ్వు నా డబ్బులు కట్టవా, కథలు మాట్లాడుతున్నావని. మొన్న కూడా మాది కొన్ని బ్యాంక్ అకౌంట్స్ అన్ని వస్తే ఎదురాడా. తెలంగాణలో ఇవన్నీ వస్తే దాన్ని కరెక్ట్ చేసుకున్నాం మేము. దిస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్. ఎప్పుడు నేను చెప్పేవాడిని, బ్యాంకుల్లో అప్పు పుట్టాలంటే, డబ్బులు రావాలంటే, తక్కువ వడ్డీ రావాలంటే విశ్వసనీయత ముఖ్యం, క్రెడిబిలిటీ, రేటింగ్ ముఖ్యం. అది స్టేట్ గవర్నమెంట్కి కావచ్చు, కంపెనీకి కావచ్చు, వ్యక్తికి కావచ్చు. దాని వల్ల నీకు ఇవన్నీ వస్తాయి. సో దిస్ ఈజ్ వేర్ ఎవ్రీబడి
13 లక్షలకు ఆగిపోతారా 58 లక్షలు కావాలనా అని ఆలోచించుకునే సమయం వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.